వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి మనం మెష్ అనాలిసిస్ అనేది అప్లై చేసి కరెంట్స్ అనేవి ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము కరెంట్స్ I1 ఇప్పుడు I1 I2 అని మెష్ కరెంట్స్ అంటాము. ఈ మెష్లో ఉన్న కరెంట్స్ అయితే ఉన్నాయి వీటిని కనుక్కోవాలంటే ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఏంటి అవి తెలుసుకోవాలి మనం. సో ఫస్ట్ వచ్చేసి అజెంట్ ద పొలారిటీస్ అక్రాస్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మెష్. అంటే ఈ మెష్ ఉంది కదా, ఈ మెష్లో ఉన్న ఎలిమెంట్స్ దగ్గర మనం పొలారిటీస్ అనేవి అప్లై చేయాలి. నెక్స్ట్ మెష్ కరెంట్స్ ఆర్ నాట్ గివెన్, వీ నీడ్ టు గివ్ దెమ్. ఈ కరెంట్స్ అనేది మనకు జనరల్గా అంటే ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అందులో వాడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోతే మనం కరెంట్ డైరెక్షన్ అయితే ఉందో అది మనం ఇవ్వాలి. ఎలా అంటే ఇక్కడ డీసీ సోర్స్ ఉంది కదా, సో డీసీ సోర్స్ ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది. సో మనం ప్లస్ నుంచి కరెంట్ లివింగ్ చేసుకున్నట్టు అజంప్షన్ చేసుకోవాలి. అలాగే ఎలిమెంట్స్ ఇక్కడ అది రెసిస్టర్ ఉండని, ఇండక్టర్ ఉండని, లేదా కెపాసిటర్ అయినా సరే, ఏ ఎలిమెంట్ ఉన్నా సరే మనం ఎంట్రింగ్ అనేది పాజిటివ్ కన్సిడర్ చేసుకుంటాం, లివింగ్ అనేది నెగిటివ్ కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే I2 అనేది ఇటు ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ లివింగ్ మన వోల్టేజ్ సోర్స్ దగ్గర పాజిటివ్ నుంచి ఉంది, ఇక్కడ లివింగ్ నెగిటివ్ నుంచి ఉండాలి. సో ఇక్కడ ఎంట్రింగ్ ప్లస్ లివింగ్ అనేది నెగిటివ్, రైట్. ఇంకోటి అప్లై KVL ప్లస్ ఓమ్స్ లా ఎట్ ఎవరీ ఎలిమెంట్. అంటే ఈ ఎలిమెంట్ దగ్గర వోల్టేజ్ డ్రాప్స్ అనేది ఏముంది అనేది సింపుల్గా మనం రాసుకుంటాం, రైట్. సో ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నా. ఇక్కడ మన ఫస్ట్ మెష్లో 5 వోల్టేజ్ సోర్స్ ఒకటి ఉంది, 1 ohm ఉంది, 2 ohm ఉంది. ఇక్కడ సెకండ్ మెష్లో 2 ohms 5 ohm 10 వోల్టేజ్ సోర్స్ ఉంది. కరెంట్ వచ్చేసి దీని I1 అంటున్నా, దీని I2 అనుకున్నా, రైట్. మెష్ ఈక్వేషన్ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనం మెష్ 1లో ఈక్వేషన్ రాస్తున్నాం, అలాగే మెష్ 2లో కూడా ఈక్వేషన్ రాయాలి. మెష్ 1 తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ తీసుకుంటున్నా. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత 5 volt ఆల్రెడీ మెన్షన్ చేస్తుండు. కరెంట్ అనేది ఇట్లా తీసుకున్నాం, అంటే ప్లస్ నుంచి కరెంట్ లీవింగ్ అవుతుంది, రైట్. అందుకే +5 తీసుకున్నాం. అలాగే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ కావాలి. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎలా వస్తుంది మనకు, వి నో దట్ V = I × R, రైట్. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 1 ఇందులోకి వెళ్ళే కరెంట్ ఎంత ఉంది, I1 ఉంది. సో I1 1 × I1 is nothing I1. మైనస్ ఎందుకు వచ్చిందంటే కరెంట్ లివింగ్ ఫ్రమ్ ది నెగిటివ్ కాబట్టి మైనస్ తీసుకున్నా. ఇక్కడ పాజిటివ్ నుంచి లీవ్ అవుతుంది కాబట్టి +5 తీసుకున్నా. అలాగే 2 ohms దగ్గర. సో ఇప్పుడు మనం ఈ మెష్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రింగ్ పాజిటివ్, ఇక్కడ ఇది లివింగ్ నెగిటివ్ అనుకున్నాం, రైట్. మరి కరెంట్ డైరెక్షన్ ఎలా అర్థం చేయాలి అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ దగ్గర I1 అనేది ఇలా వస్తుంది, రైట్. I2 అనేది ఇలా వస్తుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, రైట్. I1, I2 అనేసి ఇక్కడ ఈ ఎలిమెంట్ దగ్గర రెండు డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నాయి, అంటే సేమ్ డైరెక్షన్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో అందుకే ఇక్కడ I1 + I2 తీసుకున్నా. ఎయిట్ సైడ్ = 0. సో KVL అప్లై చేసినాం. తర్వాత 5 -I1 -2 × I1 ఇస్ నథింగ్ బట్ -2I1, రైట్. తర్వాత -2 × I2 ఇస్ నథింగ్ బట్ -I2 = 0. నెక్స్ట్ -I1 -2I1 అంటే -3I1. అటు రైట్ సైడ్ పంపించేస్తే 3I1 అవుతుంది. -2I2 అటు పంపించేస్తే 2I2 అవుతుంది. రిమైనింగ్ ఇంది 5 ఎలిమెంట్ ఉంది. సో 5 ఈక్వేషన్ = 1, రైట్. నెక్స్ట్ మెష్ 2 ఈక్వేషన్. సో మెష్ 2 వచ్చి ఏముంది, ఇప్పుడు దీనికి అప్లై చేయాలి. సో ఇందులో కూడా ఇక్కడ 10 volt దగ్గర ఏంది కరెంట్ లీవ్ వెళ్ళిపోతుంది, అంటే పాజిటివ్ నుంచి లీవ్ అవుతుంది. సో 10 మైనస్ అలా ఇక్కడ తీసుకున్నాం. ఇలా 5 ఎంట్రింగ్ కరెంట్ ఏంటి I2, రైట్. అంటే 5 × I2, సో -5I2, రైట్. మైనస్ ఈ ఎలిమెంట్ దగ్గర 2 ఇందులోకి వచ్చే కరెంట్స్ ఏమన్నా తీసుకోవాలి. ఇక్కడ డైరెక్షన్ అనేది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ తీసుకోవాలి. సో -2 × I1 + I2 = 0. ఒకవేళ ఇన్ కేస్ I1 డౌన్ వెళ్ళిపోతుంది, I2 ఇలా పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇక్కడ I2 - I1 తీసుకోవాలి. I2 - I1 ఎందుకు అంటున్నా అంటే మనం మెష్ 2తో విత్ రెస్పెక్ట్ టు మెష్ 2 రాస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు మెష్ 2 రాసినప్పుడు I2 - I1 తీసుకుంటున్నాం. నెక్స్ట్ 10 5 × I1 -5I2 -2 × I1 -2I1 -2 + I2 -2I2 = 0. నెక్స్ట్ -2I2 ఉంది, అటు పంపిస్తే 2I1 అవుతుంది. -5I2 నెక్స్ట్ -2I2 ఉంది, అటు పంపిస్తే 7I2 అవుతుంది. = 10 ఎలిమెంట్, రైట్. ఈ 2 ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంది, 3I1 + 2I2 = 5 ఒక ఈక్వేషన్, 2I1 + 7I2 = 10 అనేది ఒక ఈక్వేషన్ ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు I1 కానీ I2 కానీ ఏదో ఒకటి మనం క్యాన్సిల్ చేసేలకు ఉండాలి. సో అందుకే ఈక్వేషన్ 1 అవుతుందో దాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా, అండ్ ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేస్తున్నా. అంటే I1 కోఎఫిషియన్స్ కానీ లేదా I2 కోఎఫిషియన్స్ని ఈక్వల్ చేయడం కోసం, రైట్.
దీన్ని 3i1 ఇంటూ 2 మల్టిప్లై చేసాం అనుకోండి 6i1 వస్తుంది. అలాగే 2i2 ఉంది రైట్. 2i2 ఇంటూ మనం ఈక్వేషన్ 1 ఇంటూ అన్నాం కాబట్టి ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి. 2i2 ఇంటూ 2 చేస్తే 4i2 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది. అలాగే ఈక్వేషన్ 2 ఇంటూ 3 చేస్తున్నా అంటే 2i1 ఇంటూ 3 నథింగ్ బట్ ఎంత వస్తుంది 6i1 వస్తుంది. 7i2 ఇంటూ 3 7 3 21 సో 21i2 వస్తుంది. 10 ఇంటూ 3 అంటే ఎంత 30 వస్తుంది. ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ని మేనేజ్ చేస్తున్నాం. మేనేజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోద్ది. సో i1 కోఎఫిషియంట్ 0 అయిపోద్ది కాబట్టి సో మనకి ఏమవుతుంది i2 వాల్యూ వస్తుంది. సో 6i1 ప్లస్ 4i2 మైనస్ ఇది చేసేసినాం అనుకోండి. అలాగే 10 మైనస్ 30 10 మైనస్ 30 చేస్తే ఎంత మనకు రైట్. 10 మైనస్ 30 చేస్తే మైనస్ 20 వస్తుంది. 6i1 మైనస్ 6i1 ఇవి రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి రైట్. తర్వాత 4i2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 17i2 వస్తుంది. మైనస్ 17i2 అంటే 4i2 ఇది మైనస్ 21i2 చేస్తే మైనస్ 17i2 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 20 మైనస్ క్యాన్సల్. సో i2 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇది పంపిస్తే 17 సో 1.176 అనే వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే మన ఈక్వేషన్ 1 ఉంది కదా రైట్. ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం అంటే 3 ఇంటూ రైట్ 3 ఇంటూ i1 ప్లస్ 2 ఇంటూ i2 ప్లస్ లేనిది 1.176 ఉంది రైట్. 176 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో i1 ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 2 ఇంటూ ఈ i2 మళ్ళీ పంపించేసినాము 3 అవుతుంది. సో i1 ఇది సాల్వ్ చేస్తే మనకు 0.8826 ఆంపియర్ వస్తుంది. ఈ i1 వాల్యూ అలాగే ఇక్కడ వచ్చిన i2 వాల్యూ ఉంది కదా ఈ రెండు కరెక్టా రాంగ్ అని డౌట్ ఉంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఈక్వేషన్ 1 ఉంది ఈక్వేషన్ 2 ఉంది. ఈ రెండు ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్ వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసి ఎల్హెచ్ఎస్ సైజ్ కూడా ఆర్హెచ్ఎస్ అవుతుందో చెక్ చేసుకున్నా మనకు తెలిసిపోతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం రైట్. ఇక్కడ మనకి ఏంటి 3 లూప్స్ ఉన్నాయి 3 మెషెస్ ఉన్నాయి. ఈక్వేషన్ మెష్ 1 మెష్ 2 ఉంది మెష్ 3 ఉంది. సో 3 మెష్లు ఉన్నాయి కాబట్టి మనకు 3 ఈక్వేషన్లు కావాలి. అంటే ఈ మెష్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఉంది 3 కరెంట్లు. సో i1 ఇది i2 అనుకుని అర్థం చేసుకున్నా. i3 అనేది ఇట్లా తీసుకున్నా ఎందుకంటే మనకి ఇక్కడ +1 ఇక్కడ వోల్టేజ్ సోర్స్ మైనస్ ఉంది. సో ప్లస్ నుంచి లీవ్ అవుతున్నట్టు అర్థం చేసుకున్నా వోల్టేజ్ సోర్స్ దగ్గర రైట్. ఇప్పుడు ఈ మెష్ ఈక్వేషన్ 1 తీసుకున్నట్టయితే సో ఈక్వేషన్ 1 ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది 10 వోల్ట్ ఉంది. పాజిటివ్ నుంచి లీవ్ అవుతుంది సో +10. అలాగే మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఎంట్రింగ్ ప్లస్ లివింగ్ మైనస్ అని అర్థం చేసుకుంటాం అంటే ప్యాసివ్ ఎలిమెంట్స్. అది రెసిస్టర్ అయినా ఇండక్టర్ అయినా లేకపోతే కెపాసిటర్ అయినా సేమ్ ఒకటే ప్రాసెస్. తర్వాత ఇక్కడ ఇలా కరెంట్ ఇంటూ ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఇవ్వాలి 2 ఇంటూ i1 మైనస్ 2i1 మైనస్ 3 ఇంటూ ఇక్కడ చూడండి i1 ఏమవుతుంది డౌన్ వస్తుంది రైట్. i2 అనేదేమో పైకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఎలా ఉంది డౌన్ అవుతుంది నెక్స్ట్ పైకి వెళ్ళిపోతుంది ఈ ఎలిమెంట్ దగ్గర. సో అపోజిట్ కరెంట్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి మనము మైనస్ ఉంటుంది. i1 మైనస్ i2 రాయాలా i2 మైనస్ i1 రాయాలా అని డౌట్ ఉంటుంది రైట్. మనము విత్ రెస్పెక్ట్ టు మెష్ 1 తీసుకుంటున్నాం కాబట్టి i1 మైనస్ i2 తీసుకోవాలి. ఇన్ కేస్ ఇది దీంతో విత్ రెస్పెక్ట్ టు మెష్ 2 తీసుకుంటే i2 మైనస్ i1 తీసుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు 0. 10 మైనస్ 2 ఇంటూ i1 2i1 మైనస్ 3 ఇంటూ i1 మైనస్ 3i1 మైనస్ 3 ఇంటూ మైనస్ i2 ప్లస్ 3i2 ఈజ్ ఈక్వల్స్ టు 0. 5i1 మైనస్ 3i2 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవచ్చు. ఇదే ఈక్వేషన్ని మనం ఇలా కూడా రాయొచ్చు 5i1 మైనస్ 3i2 నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 0 ఇంటూ i3 ఈక్వల్ 0 రాస్తున్నా ఎందుకంటే ఇది మనము అంటే 3 కరెంట్స్ ఉన్నాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు 3 కరెంట్ రిప్రజెంట్ చేస్తున్నాం i1 i2 i3. ఇది ఎందుకు రిప్రజెంట్ చేస్తాం అనేది ముందు మ్యాట్రిక్స్ ఫామ్లో యూజ్ అవుతుంది. సో అలా రిప్రజెంట్ చేస్తాం రైట్. నెక్స్ట్ 1 అలాగే సేమ్ మెష్ 2 ఈక్వేషన్ అలాగే మెష్ 2 కూడా సేమ్ అలా ఈక్వేషన్ రాసామనుకోండి మైనస్ 5i2 అలాగే మైనస్ 1 ఇంటూ i2 ప్లస్ i3. ఇక్కడ i2 ప్లస్ i3 అంటే డైరెక్షన్ అనేది మనకు సేమ్ ఉంటుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం మైనస్ 3 ఇంటూ i2 మైనస్ i1 ఈక్వల్ టు 0. సేమ్ ఇలా సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. అలాగే మెష్ 3 ఈక్వేషన్ సేమ్ అలాగే మనం మెష్ 3లో కూడా ఈక్వేషన్ రాసామనుకోండి ఇది వచ్చేస్తుంది ఈక్వేషన్ రైట్. ఇప్పుడు ఇంతకుముందు మనకు ఓన్లీ 2 అంటే 10 మెషెస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం సాల్వ్ చేస్తాం 2 వేరియబుల్స్కి రైట్. ఇప్పుడు 3 అన్నోన్స్ ఉన్నాయి i1, i2, i3. మన 3 అన్నోన్స్కి మనము నార్మల్ మెథడ్ అప్లై చేస్తే చాలా టైం పడుతుంది. సో మనం ఇది సాల్వ్ చేయడం కోసం మ్యాట్రిక్స్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం అలాగే క్రామర్స్ లా అనేది యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అనేది ఎలా చేయాలో చెప్తాం ఓకే. సో ఫస్ట్ ఈ రిప్రజెంటేషన్ ఎలా వచ్చింది అర్థం కావాలంటే సింపుల్ ఇక్కడ ఈ 5 ఎలిమెంట్ ఎలా వచ్చింది రైట్. ఇది మనకి ఏంది మ్యాట్రిక్స్లో 1 ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ రైట్. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం ఫస్ట్ రో థర్డ్ కాలం
ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం, ఈ 2, 2 అంటే సెకండ్, ఈ 2, 3 అంటే సెకండ్ రో థర్డ్ కాలం, ఇది థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. ఇది ఏంటంటే మనకు ఫస్ట్ మెష్ అవుతుందో అందులో ఉన్న ఎలిమెంట్స్ ఒక సమ్ అన్నట్టు. ఇప్పుడు ఎలిమెంట్స్ ఇక్కడ మనకు ఏమున్నాయి జనరల్గా, సో 2+3 ఉంది. సో 2+3 ఎంత 5 ఉంది, రైట్. ఆ 5 అనే ఎలిమెంట్ అక్కడ రాసుకుందాం. అలాగే 1, 2 ప్లేస్లో అంటే సెకండ్ ఎలిమెంట్, రైట్. అక్కడ ఏంది మనకు కామన్గా ఉన్నది. సో మెష్ 1కి మెష్ 2 కామన్ ఉన్న ఎలిమెంట్ అనేది మనం రాసుకున్నాం. 3 ఉంది, +3 రాయాలా -3 రాయాలా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కరెంట్ డైరెక్షన్. సో ఇక్కడ I1 అనేది కిందికి వచ్చేసింది, రైట్. I2 అనేది పైకి వెళ్తుంది. సో అపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనకు -3 రాయాల్సి వస్తుంది, రైట్. సో 5 -3 ఇది ఏంది 1, 3. 1కి 3కి అయినా ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి, రైట్. సో 1కి 3కి మెష్ 1 మెష్ 3 కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు. సో అందుకే 0. తర్వాత ఏంది ఇది, సో సెకండ్ రో ఫస్ట్ కాలం, 2కి 1కి కామన్ ఏముంది 3 ఎలిమెంట్ ఉంది అంటే 1, 2 ఇస్ నథింగ్ బట్ 2, 1. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏం రాసుకోవచ్చు. ఈ 2, 2 అంటే సెకండ్ మెష్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ ఇది. అలాగే నెక్స్ట్ ఏంది ఇది 2, 3 సెకండ్కి థర్డ్కి మెష్కి ఉన్న కామన్ ఎలిమెంట్ 1 ఓం రెసిస్టర్ ఉంది. సో ఆ 1 ఓం రెసిస్టర్ మనం తీసుకున్నాం. కరెంట్ డైరెక్షన్ అనేది సేమ్ వేలో ఉంది, సో అందుకే మనము పాజిటివ్ రాసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఇది మనకు 1, 3కి ఎటువంటి ఎలిమెంట్స్ కామన్ లేవు కాబట్టి సో మనం 0 రాసుకున్నాం. నెక్స్ట్ ఏంది 3, 2. సో 3, 2 నథింగ్ బట్ 2, 3 డైరెక్ట్ రాసేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఈ 3, 3 అంటే థర్డ్ మెష్లో ఉన్న ఒక ఎలిమెంట్స్ ఒక సమ్ ఇది. సో 5. మనకు అన్నోన్స్ ఏంటి I1, I2, I3. సో వోల్టేజ్ సోర్సెస్ మనకు మెష్ 1లో ఉన్న వోల్టేజ్ సోర్స్ ఎంత ఉంది 10 వోల్ట్ ఉంది. ఆ 10 వోల్టేజ్ అనేది మనకు కరెంట్ పాజిటివ్ నుంచి లీవ్ అవుతుంది అందులో. సో అందుకే +10 తీసుకున్నాం. మెష్ 2లో ఎటువంటి వోల్టేజ్ సోర్స్ లేదు, సో 0. అలాగే మెష్ 3లో ఉన్న వోల్టేజ్ సోర్స్ 2 వోల్ట్, కరెంట్ సోర్స్ అక్కడ వోల్టేజ్ సోర్స్ దగ్గర కరెంట్ పాజిటివ్ నుంచి లీవ్ అవుతుంది కాబట్టి +2 తీసుకున్నాం, రైట్. తర్వాత నెక్స్ట్ డెల్టా కనుక్కోవాలి. సో డెల్టా వేస్తే మనకి ఇక్కడ అయింది ప్లస్ మైనస్ తీసుకుంటాం, రైట్. అలాగే 5 ఇంటూ సో ఇది ఈ రో ఈ కాలం నెక్స్ట్ ఈ రో తీసేసుకుంటున్నాం. 9, 5 45 -1 into 1, రైట్. మైనస్ అలాగే -3 ఉంది కదా, సో -3 ఇంటూ ఇది చేసినాం అనుకోండి -3 into 5 -15 మైనస్ సో ఇది అయిపోయింది కాబట్టి 1 into 0 0 ప్లస్ 0 ఇంటూ సో 0 ఇంటూ ఏ చేసినా 0 అవుతుంది కాబట్టి నేను రిటర్న్ చేయలేదు. సో డెల్టా ఈక్వల్ టు ఎంత సాల్వ్ చేస్తే 175 వస్తుంది. అలాగే సిమిలర్ వే డెల్టా 1 సాల్వ్ చేయాలి. డెల్టా 1 అంటే ఏంటంటే ఏం లేదు, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ రో అవుతుందో ఈ ఎలిమెంట్ అనేది మనము ఇక్కడ రిప్లేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఫస్ట్ కాలంలో రిప్లేస్ చేస్తే అప్పుడు డెల్టా కనుక్కోవాలి. సో అప్పుడు వచ్చిన దాన్ని మనం డెల్టా 1 అంటాం. సో ఈ ఎలిమెంట్స్ అనేది మనము రిప్లేస్ చేస్తాం 10, 0, 2. సో రిమైనింగ్ అట్నే రాసేసుకుంటాం ఇక్కడ ఎగ్జాక్ట్గా. దీన్ని డెల్టా 1 చేస్తే 434 వస్తుంది, మీరు ట్రై చేయండి. తర్వాత డెల్టా 2, రైట్. డెల్టా 2 ఏంది మనకు సేమ్ ఇక్కడ ఈ రెండు సేమ్ ఉంటాయి. తర్వాత డెల్టా 3 అనుకుంటాం. ఈ డెల్ 1 డెల్టా 2 అండ్ డెల్ 3 సేమ్. డెల్ 3 కూడా ఇప్పుడు థర్డ్ దానిలో రిప్లేస్ చేస్తే డెల్ 3 వస్తుంది, సెకండ్ దానిలో రిప్లేస్ చేస్తే డెల్ 2 వస్తుంది. డెల్ 2 ఎంత వచ్చింది 140 వచ్చింది, డెల్ 3 చేస్తే 42 వస్తుంది. అండ్ I1, I2, I3 ఎలా ఇస్తాం కరెంట్స్ అనేది. సో I1 ఈక్వల్స్ టు డెల్ 1 బై డెల్టా. సో డెల్ 1 బై డెల్టా అంటే ఏంటి, డెల్ 1 వాల్యూ ఎంత 434 ఉంది ఇక్కడ, రైట్. 434 డివైడ్ బై డెల్టా 175 ఉంది. సో వాల్యూ చేస్తే 2.48 వస్తుంది. అండ్ I2 డెల్ 2 బై డెల్టా సో 140 బై 175 0.8. I3 డెల్ 3 బై డెల్టా అంటే 47 బై 175 0.4 వస్తుంది. సేమ్ మళ్ళీ ఇవి కరెక్ట్ రాంగ్ వాల్యూస్ అనేది మీకు డౌట్ ఉంటే ఎలా చేస్తారంటే సేమ్ ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఈ మెష్ 2 ఈక్వేషన్ తీసుకుందాం అనుకోండి. ఇందులో మనం వాల్యూ సబ్మిట్ చేసి రైట్ సైడ్ ఈక్వల్ 0 వస్తుందో లేదా అని తెలుసుకుంటుంది. సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు అలా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.